ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, అందరు బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? మీ గురించి అనునిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. పిల్లరా, ఈ నవంబర్ నెల 19వ తారీఖున దేవుడు మనకిచ్చిన వాగ్దానము చదువుకుందామా? యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనములో ఈ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. బాధలో నుండి ఆయన నిన్ను విడిపించును, దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పించును, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదని పెట్టలేరా, చాలామంది ఏదొకమైన బాధ, వేదన, అనేక రకాలుగా కృంగిపోతున్న బిడ్డలు ఇప్పుడు కూడా ఉన్నారు. బాధపడు వారు లేకుండా ఎవ్వరు లేరు. ఏదో ఒక బాధ, ఏదో ఒక విధమైన పరిస్థితులు కృంగిపోతున్న బిడ్డలు ఉన్నారు. ఈ ఉదయకాలం ముందు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, బాధపడద్దు, బాధలో నుండి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. మానసికంగా కృంగిపోతున్నావు, అనేక రకాలుగా నలుగుతున్నావు, అనేకమైన పరిస్థితులు బాధపడుతున్న నీవు, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, బాధపడద్దు. ఆయన బాధపడితే తట్టుకోలేడు. ఎందుకంటే నేను కన్న తండ్రి కాబట్టి, మనం బిడ్డలం కాబట్టి. ఏమండి, శరీర సంబంధమైన తల్లిదండ్రులే బిడ్డ బాధపడుతుంటే తట్టుకోలేరు కదా. మన ఆత్మీయ తండ్రి, మన కన్న తండ్రి, మన కోసం ప్రాణం పెట్టిన తండ్రి, మనని భూమి మీదకి పంపించిన తండ్రి ఒక ఆయన ఉన్నాడు. నువ్వు బాధపడితే ఆయన ఎలా తట్టుకుంటాడు? ఎందుకు భయపడుతున్నావు? ఎవరు లేరు అనుకుంటున్నావా? అందరు నన్ను విడిచిపెట్టేసారు అనుకుంటున్నావా? నేను కన్న తండ్రి ఉన్నాడు కదా, మనకు ఒక తండ్రి ఉన్నాడు కదా, సమస్తం ఆయన వల్లనే సమస్తం కలుగుతుంది కదా, ఆయన ద్వారానే సమస్తం జరుగుతుంది కదా. ఆయనను విడిచిపెట్టడు. ఆయన పలుకుతున్న మాటే, బాధలో నుండి ఆయనను తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయంలో కృంగిపోవద్దు, బాధపడద్దు. ఆయన బాధపడితే, నువ్వు బాధపడితే ఆయన తట్టుకోలేడు, విడిపిస్తాడు, నీ సజీవుల ఉంచుతాడు, ఉన్నతమైన స్థానంలో దేవుడు నేను నిలబెడతాడు. కాబట్టి ప్రియతను పెట్టలేరా, బాధపడుతూ ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండండి. ప్రార్థన చేసుకున్నారా? ప్రతినిత్యము ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని చదవండి, ప్రభు సన్నిధిలో గడపండి. నీకు బాధ వస్తే ఆయనకి నిలబడతాడు. స్తోత్రం కలిగిన గాక. నీ వెన్నంటనే ఉంటాడు. ఉన్నతమైన రీతిలో దేవుడు నిన్ను తప్పిస్తాడు. బాధపడద్దు, దేవుడు తప్పకుండా ఒక బలమైన కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు. అటువంటి కృప, అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్ర. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా. అయ్యా తండ్రి, శ్రేష్టమైన మాటలో అయ్యా బాధలో నుండి మమ్మల్ని తప్పిస్తారని మీరు చెప్పారు, విడిపిస్తారని మీరు చెప్పారు. దయచేసి అయ్యా, నీ బిడ్డలు పడుతున్న బాధలు అనేక రకాలుగా ఉన్నాయి. అయ్యా తండ్రి, అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. వ్యాధులను చెందుతున్నవారు, అనేక రకమైన పరిస్థితులు బాధపడుతున్నవారు, కృంగిపోతున్నవారు, వారు మేము చూస్తుండగా ఈరోజు వారికి విడుదల కలుగుని గాక, నెమ్మది కలుగుని గాక, ఆ బాధలను మీరే తప్పించబడును గాక. గొప్ప కార్యం ప్రతి ఒక్కరి జీవితంలో మీరే చేయమని ప్రార్థన చేస్తూ బలపరచమని దేవానికి స్తోత్రాలు. పేరు పేరు చెప్పిన నీ బిడ్డలందరినీ దీవించండి. బాధల నుండి విడిపించి గొప్ప కార్యము, గొప్ప మహిమ అయ్యా ఉన్నతమైన రీతిలో నీ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, నీ కృపతో నింపమని ప్రార్థిస్తూ, వేడుకుంటూ, బ్రతిమాలుకుంటూ యేసు ఘనమైన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.